హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఎన్బి హిడెన్ టాలెంట్స్. ఈ వీడియో ఓల్డ్ ఫ్లాస్క్ యూజ్ చేసి ఫ్లవర్ వాజ్ మేకింగ్. మన ఇంట్లో చాలా ఓల్డ్ ఫ్లాస్క్లు ఉంటాయి కదండి, పాడైపోయిన ఫ్లాస్క్లు కానీ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి ఫ్లవర్ వాజ్ తయారు చేస్తాను. అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ఎయిర్ డ్రై క్లే యూజ్ చేసి మనం ఫ్లవర్ వాజ్ మేక్ చేసేద్దాం. ఈ ఫ్లాస్క్ వచ్చేసి నాది ఓల్డ్ ఫ్లాస్క్ పగిలిపోయిందండి. దాన్ని లోపల గ్లాస్ ఫ్లాస్క్ అనేది కనిపించింది. దాన్ని అసలు ఎలా పడాలనిపిస్తుందండి. దాన్ని పడేయకుండా ఎదటి చేద్దాం అనుకున్నా, అది ఇలా ఫ్లవర్ వాజ్ మేక్ చేశాను. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఈ ఫ్లాస్క్ అనేది అసలు నిలబడటం లేదు. సో అది స్టాండింగ్ పొజిషన్లో ఉండడం కోసం కింద బేస్ క్లే పెట్టాను, ఎక్కువగానే పెట్టాను. సో అది నించునే విధంగా, స్టాండింగ్ పొజిషన్లో ఉండే విధంగా దాన్ని క్లే అనేది స్టిక్ చేశాను. తర్వాత సైడ్లకు కూడా ఈ క్లే హాఫ్ ఆఫ్ ద ఫ్లాస్క్ కవర్ అయ్యేటట్టు ఈ క్లేని స్టిక్ చేశాను. గోల్డెన్ బ్లాక్ కాంబినేషన్లో ఫ్లవర్ పాట్స్ కానీ ఫ్లవర్ వేజెస్ కానీ చాలా చాలా ఉన్నాయి కదండి. ఆ విధంగానే దీన్ని కూడా రెడీ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా హాఫ్ ఆఫ్ ద ఫ్లాస్క్ మొత్తం క్లేని స్టిక్ చేశాను. ఈ ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా ఉండడం కోసం, నీట్గా ఉండడం కోసం దాన్ని టూల్స్ యూజ్ చేసి చివరి ఆర్మ్స్ని కట్ చేశాను రౌండ్గా. సో ఇలా వచ్చిందండి. దీనికి మరి కాస్త అందాన్ని యాడ్ చేసేద్దాం బ్లూ క్లే యూజ్ చేసి. మీకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు తెలుసు నేను కొత్తగా ఈ ఛానల్ పెట్టానని, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఎంకరేజ్ మీ.
బ్లాక్ అక్రిలిక్ కలర్ తీసుకున్నాను. దీని ఫుల్ డిజైన్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా పెయింట్ చేసేసాను. ఈ పెయింట్ ఫ్లాస్క్ కాస్త టచ్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదండి. వెట్ క్లాత్ కానీ వెట్ టిష్యూతో కానీ తుడిచేస్తే పోతుంది, నో ప్రాబ్లం. సో ఇది మొత్తం కూడా బ్లాక్ అక్రిలిక్ కలర్ అనేది ఫిల్ చేసేసాను. బ్రష్ కానీ ఇలా స్పాంజ్ బ్రష్ కానీ ఏమైనా సరే యూజ్ చేయొచ్చు. నేను ఈ స్పాంజ్ బ్రష్ని యూజ్ చేసి ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ కలర్ని ఫిల్ చేస్తాను. మధ్యలో నేను మిర్రర్తో డెకరేట్ చేసుకున్నాను. సో ఫ్లవర్ వాజ్ రెడీ. ఇందులో ఫ్లవర్స్ బొకేని పెడదాం. సో ఇదండి ఫైనల్ లుక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.